పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. స్వర్ణమాల పత్రి అమ్మ పాదపద్మములకు నమస్కారములు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్తస్య వృత్తిమనురుత్య సుసాధినాభిః జీవః సమాధిగచ్చతి యన్మతేన యోగస్తథా వసుమితా అధియోగశాస్త్రం ఏన శ్రితా మమ పతంజలియే నమోస్మై. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయ కర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం చితేర ప్రతిసంక్రమాయ సదాకార పత్తౌ స్వబుద్ధి సంవేదనం అనే సూత్రాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి దాన్ని మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటూ ఆ సూత్రంలోకి మనం ప్రవేశిద్దాం మిత్రులారా. చిత్తు అంటే చైతన్యం అని, చిత్ అంటే చైతన్యం అంటే మామూలుగా చిత్ అంటే మనస్సు అని అనుకుంటారు, కానీ ఇక్కడ మనస్సు అని ఎప్పుడు చిత్ అంటే చైతన్యమే, చైతన్య పదార్థం చిత్ అంటే. సచ్చిత్తానంద స్వరూపం అని చెప్తారు కదా మన సంప్రదాయంలో. సచ్చిత్తానంద స్వరూపం, సదానంద స్వరూపం అని చెప్తారు. అందులో ఆ చిత్ అనే పదార్థమే అదే చైతన్యము. మనసు కాదు, ఆలోచన కాదు, ఇచ్ఛ కాదు, ఇవన్నీ దేనితో చేయబడ్డాయో అది చిత్, అది భగవాన్, అదే అనమాట చిత్ అంటే. భగవానుడు కూడా ఏం చెప్తున్నారంటే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైచనం క్లేద ఎంత్యాపో నశోషయతి మారుత అని గీతలో మనకు చెప్పారు కదా. ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టను లేదు. ఆత్మ నిత్యమైంది, సత్యమైంది, స్వయం ప్రకాశమైందని భగవానుడు ఎంతో అద్భుతంగా మనకి అందించారు ఆత్మ గురించి. కాబట్టి ఆత్మ అనేది చిత్ అంటే ఆత్మ లేకపోతే చైతన్యము అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. భగవానుడు కూడా మనకి ఉపమానం ఇచ్చారు. ఇక్కడ సూత్రంలోకి వెళ్తే అప్రతి సంక్రమాయ అంటే సంక్రమణం లేదు. ఇలాంటి స్వయం ప్రకాశము చైతన్యము కలిగిన పురుషుడు క్రియారహితుడే ఉంటాడు. ఏదంటే స్వయం ప్రకాశమైన పురుషుడు క్రియారహితుడే ఉంటాడు, అంటే ఏ పని చేయాల్సిన అవసరం లేదు కదా. అలాగే సదాకార పత్తం అంటే ఆ చైతన్యం ప్రకాశంతోనూ చిత్తము ప్రకృతిలోను, ఆ చైతన్యము ప్రకాశంతోనూ చిత్తము ప్రకృతిలోని సమస్త దృశ్య ఆకారములు వాటి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతుంది. సదాకార పత్తం అంటే ఆ చైతన్యము ప్రకాశంతోనూ చిత్తము ప్రకృతిలోని సమస్త దృశ్య ఆకారంలో వాటి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతుంది అని చెప్తున్నారు. అంటే స్వబుద్ధి సంవేదనం అంటే పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తమైన నేను అనే దృశ్య ఆకార జ్ఞానాన్ని బుద్ధి విచక్షణతో అవగాహన చేసుకోగలుగుతుంది. ఏదంటే ఈ పంచేంద్రియాలు స్వబుద్ధి సంవేదనం అన్నారు కదా. అంటే ఈ పంచేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం అయిన ఏదైతే ఉందో ఆ దృశ్యాన్ని కానీ ఆకారాన్ని కానీ ఏదైనా జ్ఞానం అంటే నీ యొక్క బుద్ధితో, నీ యొక్క విచక్షణతో అవగాహన చేసుకోగలుగుతావు. అదేవిధంగా బుద్ధి ఆ ప్రకారం ఎరుకగలిగి ఆత్మజ్ఞానాన్ని కూడా అనుభూతి చెందగలుగుతుంది. బుద్ధి ఆ ప్రకారం అంటే ఏదైతే నువ్వు ఆ దృశ్యాన్ని చూసి జ్ఞానంతో ఎలా అయితే విచక్షణతో అవగాహన చేసుకోగలుగుతున్నావో అదేవిధంగా బుద్ధి ఎరుక కలిగిన ఆత్మజ్ఞానాన్ని అనుభూతి కలుగుతుంది. దృశ్యం ద్వారా చూస్తుంది, అలాగే అనుభూతి కూడా కలుగుతుంది. ఇక్కడ భగవానుడు 3 విధాలైన మెట్లు సూచించాడు మనకి. జ్ఞాతం ద్రష్టంచ తత్వేన ప్రవేష్టంచ పరంతప. గీత 11వ అధ్యాయం 54వ శ్లోకం ఇది. జ్ఞాతం ద్రష్టంచ తత్వేన ప్రవేష్టంచ పరంతప. జ్ఞాతం అంటే తెలుసుకోవటం, ద్రష్టం అంటే చూడటం, ప్రవేష్టం అంటే ప్రవేశించటం. ఇక్కడ 3 విధాలైన మెట్లు ఏంటంటే జ్ఞాతం అంటే తెలుసుకోవటం, ద్రష్టం అంటే చూడటం, ప్రవేష్టం అంటే ప్రవేశించటం. ఈ 3 రకాల వాటి ద్వారా చూస్తున్నారు. అంటే సాధకుడికి ప్రారంభంలో భగవంతుడు అలాంటి వాడు అనే పరిజ్ఞానమే జ్ఞాతు. అంటే భగవంతుడు ఈ తత్వంతో ఇలా ఉన్నాడు అని చెప్పి ఆ జ్ఞానం ఏదైతే తెలుసుకున్నా దాన్ని, ఆ పరిజ్ఞానాన్ని జ్ఞాతు
అది మొదటి స్థితి. ఆ స్థితిలో భగవంతుడికి దూరంగానే ఉంటే అభ్యాసం ద్వారా సాధకుడు సమీపమని దర్శించటే ద్రష్టం అన్నారు. అంటే సాధన చేస్తుంటే ఇంకాస్త మనకు అనుసంధానం దగ్గర కంటే ఆ భగవంతుని గురించి తత్వం, భగవంతుని గురించి విశేషాలు ఏవైతే ఇంకా మనకి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. ఆ సమీపమనే దర్శించుట ద్రష్టు అన్నారు. ఏమాత్రం సందేహం లేని రెండవ స్థితి ఇది అనమాట. మొదటి స్థితి ఆ పరిజ్ఞానమే తెలుసుకోవడమే జ్ఞాతం అన్నారు. అంటే భగవంతుడి గురించి తెలుసుకునేది ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదట ఆ జ్ఞానాన్ని జ్ఞాతం అన్నారు. అది మొదటి స్థితి. ఆ స్థితి కాకుండా తర్వాత మళ్ళా స్థితిలో ఏంటంటే భగవంతుడికి దూరంగానే ఉంటూ అభ్యాసం ద్వారా దగ్గరికి వెళ్తాడు, సమీపానికంటే ఆ తత్వానికి అనుసంధానం అవుతూ ఉంటాడు. దానిని ఏమంటున్నారు? ద్రష్టం. ఇక్కడికి ఏమాత్రం సందేహం లేని రెండవ స్థితి అనమాట ఇది. ఇక్కడ సందేహాలు ఉండవు. ఇక మరింత అభ్యాస ప్రాబల్యంచే అతని యందే ప్రవేశించి, ఎవరు భగవంతుని యందే ప్రవేశించి ఐక్యమగుట ప్రవేష్టం అంటారు. భగవంతుని యందే ప్రవేశించి ఐక్యమగుటం ప్రవేష్టం. జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం. జ్ఞాతం అంటే తెలుసుకోవటం ఆయన గురించి, ద్రష్టం అంటే ఇంకా అభ్యాసం ద్వారా ఆయన దగ్గరగా సమీపంలో ఉండటం, ప్రవేష్టం అంటే అందులో ప్రవేశించడం. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఉప్పుగల్లు సముద్రంలో లయించినట్లు, వర్షపు బిందువులు సాగరంలో కలిసిపోయినట్లు సాధకుడు భగవంతుల్లోనే లీనమగును. ఉప్పుగల్లు సముద్రంలో సముద్రంలోకి వెళ్తే కరిగిపోతుంది కదండి. అదేవిధంగా వర్షపు బిందువులు కూడా సాగరంలో కలిసినట్లు, అంటే వాటికి ఐడెంటిటీ ఏముండదు, ఇక దానిలోకి వెళ్ళిపోయారంటే మొత్తం లీనమైపోతాయి. సో అట్లా ఆ విధంగా ప్రవేశం అంటే సాధకుడు భగవంతుల్లోనే లీనమగును. ఇది పూర్ణ అద్వైత స్థితి. ఈ మార్పు మనలో రావాలని చెప్తున్నారు. అది జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం. జ్ఞాతం అంటే తెలుసుకోవటం ఆయన గురించి, ద్రష్టం అంటే దగ్గరగా సమీపంగా ఉండటం, ఇంకా సందేహం లేకుండా సమీపంలో ఉండటం, ప్రవేశం అంటే ఐక్యం అవటం అని లీనమగటం అనమాట. దీనిని ఏమన్నారు? పూర్ణ అద్వైత స్థితి అన్నారు. అప్పుడే ఆత్మజ్ఞానం అనే మెలకువ కలుగును మనకి అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ మార్పు కూడా మనలో రావాలని కూడా ఖచ్చితంగా మహర్షి గారు మనకి అందిస్తూ ఉన్నారు. ఇంకా దాని గురించి మనం ఇంకా వివరణగా తెలుసుకోవడానికి ఇంకొక సూత్రంలో మనకి ఇంకా వివరణాత్మకంగా ఇస్తున్నారు. కైవల్యపాదంలోని 23వ సూత్రం. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. అంటే ఇక్కడ ద్రష్టృ దృశ్య ఉపరక్తం చిత్తం సర్వం అర్థం అని తీసుకోవచ్చు విడివిడిగా. ద్రష్టృ అంటే చూసేవాడు, దృశ్య అంటే చూడబడేది, ఉపరక్తం అంటే ఉపరాగం చెందుట, చిత్తం అంటే అలా అయిన చిత్తము, సర్వార్థం అంటే సకల ప్రయోజనములు కలది. సూత్రార్థం ఏంటంటే ద్రష్టాదృశ్యముల ప్రవృత్తులను గ్రహించిన చిత్తానికి తానే ద్రష్ట అయ్యి ఆ చిత్తాన్ని పరిశీలించగల శక్తిని పొందగలడు. ఇది సూత్రం యొక్క అర్థం. ఇప్పుడు వివరంగా కొంచెం తెలుసుకుందాం. ద్రష్ట అంటే చూసేవాడని మనకు అర్థమైంది కదా ఇప్పటికి. ఇక చివరికి వచ్చాం కాబట్టి ఇక అర్థమయ్యి ఉంటాడు మనకి. దృశ్య అంటే చూడబడేది, ద్రష్ట అంటే చూసేవాడు, దృశ్య అంటే చూడబడేది. ఉపరక్తం అంటే ఉపరాగం చెందడం. అనగా ఎట్లా ఉపరాగం అంటే ఏమిటంటే గ్రహణం పట్టిందనుకోండి, సూర్యగ్రహణం పట్టినప్పుడు సూర్యుడు కనపడాడు కదా, చంద్రగ్రహణం పట్టినప్పుడు చంద్రుడు కనపడాడు కదా. అలాగే స్వయం ప్రకాశ వెలుగులో ఆత్మకు గ్రహణం పట్టినప్పుడు దృశ్యం కనపడగలదు. ఆత్మకు స్వయం ప్రకాశ వెలుగులో నీ స్వయం ప్రకాశం వల్ల ఆత్మకు గ్రహణం పట్టాలి. ఆత్మక గ్రహణం అంటే అప్పుడు ఆ గ్రహణం పట్టినప్పుడు నీకు దృశ్యం కనపడగలదు. అంటే ఆ గ్రహణం పడితేనే దృశ్యాలను చూడగలం, నిజంగా వెలుగులో ఉంటే చూడలేం కదా. సో ఆత్మక గ్రహణం పట్టినప్పుడు దృశ్యం కనపడగలదు. తద్వారా దృశ్యం జ్ఞానం అనగా బాహ్య జ్ఞానం కలుగుతుంది అంటున్నారు. సో ఇక్కడేంటి? స్వయం ప్రకాశ వెలుగులో నీకు ఆత్మక గ్రహణం పట్టినట్టు దృశ్యం కనపడగలదు. తద్వారా దృశ్యం జ్ఞానంగా అనగా బాహ్య జ్ఞానం అని వెలుగు కలుగుతుంది. దృశ్యము బాహ్య జ్ఞానం అని కలుగుతుంది. ఆ గ్రహణం పట్టినప్పుడు ఏమవుతుంది? చూస్తాం దృశ్యాన్ని, కానీ అదేంటి? జ్ఞానం కాదు. ఏం జ్ఞానం? బాహ్య జ్ఞానం అనేది కలుగుతుంది. చక్కగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ దృశ్యం మనకు కనపడే దృశ్యం బాహ్య జ్ఞానం కానీ, అంతేగాని అంతర్జ్ఞానం కాదు. అలా గ్రహణం పట్టినప్పుడు అలా కలుగుతుందని చెప్తున్నారు. అలాగే సకల ప్రయోజనాలు కలది. అంటే ఎట్లా అంటే నీటిలో రిఫ్లెక్షన్స్, అంటే నీటిలో బొమ్మలను చూసి పిట్టలు కొడుతున్నట్లు ఉంటుందన్నమాట మనసు. అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నిటిని ఎందుకు కూడా. కాబట్టి చూసేవాడు చూడబడేదాన్ని ఆక్రమించి తాను అనే వెలుగు వెలిగినప్పుడే
ఆ వెలుగుచే నింపబడిన చిత్తం సమస్తం ప్రయోజన స్వరూపం కలుగుతుంది. చూసేవాడు చూడబడేది ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించి ఏముంటుంది, తాను అనే వెలుగు వెలిగినప్పుడే ఆ వెలుగుచే నింపబడిన చిత్తం సమస్త ప్రయోజనం కలిగి ఉంటుంది, ఆ స్వరూపం కలిగి ఉంటుంది. అంతకుముందు మనం గ్రహణం పట్టినప్పుడు దృశ్యాలు కనపడుతున్నాయి, కానీ అది బాహ్య జ్ఞానం. ఇప్పుడు అలా కాదు చెప్తున్నారు, రిఫ్లెక్షన్ అవుతుంది మనకి. అంటే చూసేవాడు చూడబడేదాన్ని కూడా వెలుగుతో మనలోని వెలుగు వెలిగినప్పుడే ఆ వెలుగుచే నింపబడిన చిత్తమే సమస్త ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది, ఆ స్వరూపంగా కలుగుతుంది అని చెప్తున్నారు. చిత్తం అద్దం వంటి గుణం కలిగినది అని చెప్తున్నారు. చిత్తం అద్దం వంటి గుణం కలిగినది. తన ముందు ఏ దృశ్యం ఉంటే దాన్ని మాత్రమే తనలో ప్రతిబింబ చేస్తుంది. ఇదే చిత్తం యొక్క నిజస్వరూపం. ఇదండి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. చిత్తం యొక్క నిజస్వరూపం అంటే అద్దం లాంటిది. మొదల్లోనే చెప్పుకున్నాము, చివరికి వచ్చిన అదే. కానీ అలాంటి ఆ చిత్తాన్ని, అంటే అద్దం లాంటి చిత్తాన్ని మనం నిర్మించుకోవాలంటే ఇంత అనుభూతి చెందితే కానీ, ఇంత సాధన చేస్తే కానీ రాదు మరి. సో ఇదే చిత్తం యొక్క నిజస్వరూపం. ఇలాంటి చిత్తం బాహ్య దృశ్యంతో ప్రతిబింబించినప్పుడు చిత్తం యొక్క యథార్థ స్వరూపము, బాహ్య దృశ్యం యొక్క స్వరూపము రెండూ చేరి అప్పటి చిత్తస్వరూపంగా మారుతుంది. ఆ అద్దం లాంటి గుణం కలిగిన చిత్తం ముందు ఏ దృశ్యం ఉంటే దానిలో ప్రతిబింబింప చేస్తూ ఉంటుంది. అదే చిత్తం యొక్క నిజస్వరూపం అని చెప్పారు. ఇలాంటి చిత్తము బాహ్య దృశ్యంలో కూడా ప్రతిబింబించినప్పుడు, అలాగే చిత్తం యొక్క యథార్థ స్వరూపము బాహ్య చిత్తంలో ప్రతిబింబించినది, చిత్తం యొక్క యథార్థ స్వరూపం రెండూ కలిసి బాహ్య దృశ్యం యొక్క స్వరూపంగా చేరి రెండు అక్కడ చేరి అప్పటి చిత్తస్వరూపంగా మారుతుంది. అప్పుడు నీకేం కావాలో అది మారుతుంది ఆ స్వరూపంగా. అంటే ఆ దృశ్యము అది రెండూ కలిసినప్పుడు, నీ యథార్థ రూపమైన చిత్తము ఆ దృశ్యము రెండూ కలిసినప్పుడు ఏమి అక్కడ యథార్థంగా ఏది ఉందో అది చిత్తస్వరూపంగా మారుతుంది అంటున్నారు. అంటే చిత్తం యొక్క నిజస్వరూపము, దృశ్యమ యొక్క స్వరూపము, దాన్ని స్వీకరించి తిరిగి తన స్వరూపంతో చేరి ప్రతిబింబింప చేసేది ద్రష్ట. ఏం చెప్పారండి, అటు ఇటు తీసుకెళ్ళి మొత్తానికి చెప్తారు అట్లా. సో అంటే బాహ్య దృశ్యం యొక్క స్వరూపము చిత్తం యొక్క యథార్థ స్వరూపము కలిసి చిత్తస్వరూపంగా అప్పటి చిత్తస్వరూపంగా మారుతున్నారు. అంటే చిత్తం యొక్క నిజస్వరూపము దృశ్యం యొక్క స్వరూపము దాన్ని స్వీకరించి తన స్వరూపం ఉంది కదా, తన స్వీయ వెలుగు ఉంది కదా, తన స్వీయ వెలుగుతో ప్రతిబింబింపజేసేది ద్రష్ట. అంటే లోపల నుంచి వెలిగేది అంతర్యామి ఏదైతే ఉందో అది ద్రష్ట. అంటే అది పురుష స్వరూపము. అంటే మరలా మనం తీసుకెళ్తున్నారు. సో అది మన స్వరూపం ఏంటంటే ద్రష్ట, అంటే పురుష స్వరూపము, మన లోపల ఉన్న అంతర్యామి అని అనుకోవచ్చు. సో యోగ సాధనతో స్వయం ప్రకాశ వెలుగులో దృశ్య రూపానికి గ్రహణం పట్టినప్పుడు ఆత్మజ్ఞానం బోధపడుతుంది. ఇందాకేమన్నాడు, ఆత్మక గ్రహణం పట్టినట్టు బయట దృశ్యాలు కనపడతాయి అన్నారు ఇందాక. ఇప్పుడు ఏం చెప్తున్నారు, యోగ సాధనతో స్వయం ప్రకాశం వెలుగులో దృశ్య రూపానికి గ్రహణం పట్టినప్పుడు ఆత్మజ్ఞానం బోధపడుతుంది. అంటే ఇడి తిరిగింది. ఇందాక ఆత్మజ్ఞానానికి గ్రహణం పట్టడం వల్ల దృశ్యం చూసాం, ఇప్పుడు యోగ సాధన ద్వారా దృశ్య రూపానికి గ్రహణం పట్టడం వల్ల ఆత్మజ్ఞానం బోధపడుతుంది అన్నది ఇక్కడ వివరించుతున్నారు. తద్వారా ఏమవుతుంది, ఆ దృశ్య రూపం పోయి ద్రష్ట అంటే తన స్వరూపాన్ని దర్శించుకోగలగటాన్ని సర్వార్థము అంటారు. అంటే తన అసలు స్వరూపాన్ని, తన యథార్థ స్వరూపాన్ని, తనలోని వెలుగుని, తనలోని అంతర్యాన్ని దర్శించుకోగలగటాన్ని సర్వార్థము అంటారండి. వాస్తవ యథార్థ స్వరూపం, చిత్తం యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శింపచేశారు కైవల్యపాదములో మహర్షి గారు. ఉదాహరణకి ఒక చక్కటి కథ ద్వారా మనం తెలుసుకుందాం, బాగుంటుంది ఇది. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. తండ్రి తర్వాత రాజ్యపాలన చేస్తూ చుట్టూ అల్పులకి తావు లేకుండా, అంటే ఎలాంటి అల్పాలకు కూడా తావు లేకుండా ధార్మికులుగా చుట్టూ ఉన్నవారిని మామూలు వాళ్ళని పెట్టుకోవాలి, ధార్మికులైన తత్వవేత్తలు పెట్టుకున్నాడు. నిరంతర శ్రీహరి చింతన చేస్తున్నాడు. కానీ ఒక చింత మిగిలిపోయింది దానికి. శ్రీహరిని చిన్నప్పుడే దర్శించాడు కదా ఆయన. శ్రీహరిని నేను దర్శించాను, నాకెందుకు విదేహ కైవల్యము కలగలేదు, శ్రీహరి కైవల్యాన్ని ఎందుకు ప్రసాదించలేదు నాకు అని మనసులో ఉండేదన్నమాట ఆయనకి. ఎవరికి, ప్రహ్లాదుడు గారికి. కాలం తర్వాత రాజ్య బాధ్యతలను ఆ మనసులో బాగా తొలుస్తుంది ఆ విషయం. కొంతకాలం అయిన తర్వాత తన రాజ్య బాధ్యతలన్నీ వేరే వారికి అప్పగించి తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆయనతో పాటు మహర్షులు తత్వవేత్తలను కూడా బయలుదేరారన్నమాట వాళ్ళు కూడా. అలా ప్రయాణం చేస్తూ సహ్యాద్రి పర్వతం చేరారు. ఆ పర్వతంపై ఉన్న దత్తాత్రేయుల వారు వారి రాకను గమనించి సంతోషపడి
ఊరుకోరు కదా, మహానుభావులు కదా, ఎందుకు వస్తున్నాడు వీడని ఒక చూపు చూశారు ఆయనలోకి. ఎవరిలోకి? ప్రహ్లాదుల్లోకి. వీడు ఎందుకు వస్తున్నాడా అన్నది ఆయనకు అర్థమైపోయింది. ఆయన అది అడగడానికే వచ్చాడు, నాకు విదేహ కైవల్యం ఎందుకు రాలేదని. సో అది గ్రహించేశారు ఎవరు? దత్తాత్రేయుల వారు. అతని ప్రశ్నకి సమాధానం ఇవ్వాలని దత్తాత్రేయుల వారు అనుకున్నారు. ఆయన ఏం చేశారు? దత్తాత్రేయుల వారు ఆయన వచ్చేటప్పటికి బురదగుంటలో పొర్లుతూ కాసేపు పొర్లుతున్నారు. బురదగుంటలో కాసేపు పొర్లుతున్నారు, కాసేపు అయినా మట్టిలో పొర్లుతున్నారు. ఇలా చేస్తున్నారు, అటు ఇటు ఇటు అటు ఇటు చేస్తున్నారు. ప్రహ్లాదుడు దూరం నుంచే చూశారు ఈ వ్యక్తిని. దత్తాత్రేయుడు అనుకోలేదు, మొత్తాన్ని చూసి ఈ వ్యక్తిని ఎవరో మహానుభావుడులాగా ఉన్నాడు, ఈయనమో మేనిఛాయ బంగారు రంగులో మెరిసిపోతుంది, కానీ బురదలో ఎందుకు పొర్లుతున్నాడు అనుకుని దగ్గరగా వచ్చినాక ఆయనతో మీరు అంటున్నాడు అనమాట. మీరు మహానుభావుల్లో ఉన్నారు, మీ శరీరం బంగారు రంగుతో మెరిసిపోతుంది, ఎందుకు కాసేపు బురదలో పొర్లుతున్నారు, కాసేపు మట్టిలో పొర్లుతున్నారు స్వామి, పైగా మీ విలువైన సమయాన్ని, వయసును కూడా వృధా చేసుకుంటున్నారు అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు ఆయన తెలియదు దత్తాత్రేయుల వారిని. అప్పటికి ఇంకా తెలియలేదుగా. అప్పుడు ఆ వ్యక్తి అన్నారు, ఆ దత్తాత్రేయుల వారు అన్నారు, ఏమయ్యా అలా అంటున్నావు, బంగారం లాంటి ఆత్మను పాడు చేస్తున్నారు. బాగానే ఉంది, నేను ఇలా అంటున్నావు, బంగారం లాంటి ఆత్మను మీరు పాడు చేస్తున్నారు, జన్మ జన్మలు పునరావృతం అవుతూ కర్మలు చేస్తూ వాటి ఫలితాల ప్రకారంగా జీవనయాత్ర చేస్తున్నారు మీరు. ఆ ఆత్మను అలా కలుషితం చేస్తూ బంగారం లాంటి ఆత్మను జనన మరణ చక్రంలా వస్తూ పోతూ ఉంటున్నారు మీరు, అలా కర్మలు చేస్తూ వాటి ఫలితాలని ప్రకారంగా జీవనయాత్ర చేస్తున్నారు. నన్ను చాలామంది అడిగారు ఈ ప్రశ్న, నీ రూపం బాగుందన్నారు, వయసును పాడు చేసుకుంటున్నా అన్నారు, నేను ఈ రెంటిని సమానంగానే చూడటం అలవాటు చేసుకున్నాను. ఎవరేమన్నా వాళ్ళ వయసు ఉంది, నీ రూపం బాగుందా, అలా ఏదైనా సరే ఎందుకు అలా పాడు చేసుకుంటున్నావు అని ఏ మాట అన్నా నేను సమంగానే తీసుకున్నాను వాళ్ళ మాటని. దూషణ చేసిన వారిని కూడా సమదృష్టితోనే చూస్తున్నాను. ఆ సమదృష్టి నీకుందా అని ముందు నువ్వు చూసుకోవాలి. ఈ ప్రశ్న వేసే ముందు నువ్వు ఆ సమదృష్టి నీకు ఉందా అని ముందు నువ్వు చూసుకోవాలి. నీకు నా యొక్క శరీర వర్ణం కనిపించింది, బాగానే ఉంది, అంతవరకు నా శరీరం బంగారు మేనిఛాయితో ఉందని నువ్వు గమనించావు, అంతవరకు బాగానే ఉంది. ఇంకొంచెం లోపల దృష్టితో మహానుభావుడు అని అనిపించింది కదా, మహానుభావుడుగా లోపల దృష్టితో ఇంకొక మహానుభావుడు అన్నావు కదా, శరీర వర్ణాన్ని గురించి చెప్పావు, నాలో ఉన్న నీ లోపల దృష్టితో నన్ను మహానుభావుడని గుర్తించావు, మరి ఎందుకు అలా అనిపిస్తుందని నీవు ప్రశ్నించుకోలేదు, ఇలా జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది అని అనిపిస్తుందని నీవెందుకు ప్రశ్నించుకోలేదు అని అడిగాడు. అప్పుడు చెప్తారు, ఆధ్యాత్మిక దృష్టి ఉండాలి నీకు ఇలా ఇంతవరకైతే చూసావు బాగానే ఉంది, ఇంకొంచెం నువ్వు లోపలికి వెళ్ళాలి, ఆధ్యాత్మిక దృష్టి ఉండాలి నీకు. ఆ దృష్టి నీకు ఉన్నట్లయితే నా బంగారు రంగు శరీరం కానీ మహానుభావుడు అనిపించేది కాదు, లోపల ఉన్న ఆత్మతత్వ ప్రకాశాన్ని చూడగలిగేవాడివి నువ్వు, అన్ని ప్రాణుల్లోనూ ఉండే పరమాత్మతత్వం నీకు భాషించేది. అలా భాషించడానికి కావాల్సిన ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోకుండా ప్రశ్నలతో కాలక్షేపం చేస్తున్నావు నువ్వు. నాకు కైవల్యం ఎలా వస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకదు నువ్వు ఇలా చేస్తే మాత్రం అని దత్తాత్రేయుల వారు చక్కగా వివరించారు ఆయనకి. కానీ ఇంకా చెప్తున్నారు, కానీ నీకు ఆధ్యాత్మిక దృష్టి పెంచుకునే యోగ్యత ఉంది, ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకునే యోగ్యత ఉంది, సాధన పెంచాలి. నీలో చిన్నప్పటి నుండి ఉన్న భక్తి స్థిరంగా ఉండటానికి అన్నీ సవ్యంగా ఉన్నాయి, కానీ అంతకు మించి నువ్వు ఎదగటం లేదు, అంతవరకు ఆగిపోయావు. అప్పుడు విష్ణువు మహాదర్శనం అయింది, అంతా బాగానే ఉంది, అంతవరకు భక్తితో బాగా స్థిరంగా ఉన్నావు, కానీ అక్కడే ఆగిపోయావు, ఇంక ముందుకు వెళ్ళటల్లా, ఆ ఆధ్యాత్మిక దృష్టిని నువ్వు పెంచుకోవటల్లా. బురద లాంటి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా బంగారు రంగులో మెరిసే ఆత్మతత్వాన్ని, జ్ఞానంగా భాషించే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పారండి దత్తాత్రేయుల వారు ప్రహ్లాదుడికి. అలా చేసినప్పుడే కైవల్యం గురించి మాట్లాడేందుకు అర్హత వస్తుంది నీకు అన్నారు. ప్రహ్లాదుడు ఆ వ్యక్తిని వెంటనే దత్తాత్రేయుడిగా గుర్తించాడు. తర్వాత వారిద్దరూ కూర్చుని కార్యాచరణ ఎలా ఉండాలి అని చర్చించుకుని తర్వాత ప్రణాళిక అంతా నిర్ణయించుకున్నారు ఇద్దరు. ఇది అంటే ఆ ప్రహ్లాదుడు అంత ఎత్తుకి ఎదిగినా అంత మహావిష్ణువుని దర్శింప చేసుకున్నాడు కదా, అయినా విదేహం లేకుండా ప్రశ్నలతో కాలం గడిపాడు. చాలా చక్కగా దత్తాత్రేయుల వారు సమాధానం ఇచ్చారు ఆయన ప్రశ్నలకి. ఈ ఉదంతంలో ప్రధానమైన అంశం శుద్ధంగా ప్రకాశించే ఆత్మతత్వానికి బురద లాంటి ప్రాపంచిక విషయాలు చాలానే ఉంటాయి,
మనం ఆ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శుద్ధంగా ప్రకాశించే ఆత్మతత్వానికి బురద లాంటి ప్రాపంచిక విషయాలు చాలానే ఉంటాయి. అలా కాకుండా ఆత్మతత్వం ప్రకాశించాలనే దృష్టి బాగుపడాలి. ఇంకోటి ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక దృష్టిని చెదరగొట్టేవారు ఉంటారు చూసారా, చుట్టుపక్కల చేర్చుకోకూడదు. ఆధ్యాత్మిక దృష్టిని చెదరగొట్టేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాంగత్యం చేయకూడదు, వాళ్ళని చుట్టుపక్కల ఉంచుకోకూడదు అనే అంశంపై దృష్టి పెట్టాలి నాయన అని చెప్పి చెప్తున్నారన్నమాట. అంటే ఆ కథ యొక్క ద్వారా మనం తెలుసుకున్నది, ఆ దృష్టాంతం ద్వారా తెలుసుకోవటం, ఇది మనం కాస్తంత ఎరుక కల్పిస్తున్నారు. అంటే మన ఆలోచనని ఆధ్యాత్మిక దృష్టి వైపు సారించే విధంగా మనని ఆ వైపుకు ప్రయాణింపచేస్తున్నారు మహర్షి గారు. మరి ఇంకొంచెం చెప్తున్నారు, ఇంకాస్త లోతుల్లోకే తీసుకెళ్తున్నారు. కైవల్యపాదంలోని 24వ సూత్రము, తద సంఖ్యేయ వాసనాభి చిత్రమపి పరార్థం సంహిత్యకారిత్వాత్. తత్ అసంఖ్యేయ వాసనాభి చిత్రం అపి పరార్థం సంహిత్యకారిత్వాత్ అని విడదీసి చదువుకుంటే బాగుంటుంది. తత్ అంటే అందుచేత, అసంఖ్యేయ అంటే లెక్కలేనన్ని, వాసనాభి అంటే సంస్కారాల వాసనలతో, చిత్రమపి అంటే రంగులుగా ఉన్న, పరార్థం పరమ కొరకు, సంహిత్య ఏకత్వం కొరకు, అకారిత్వాత్ ప్రయత్నం చేయటం జరుగును. సూత్రార్థం ఏమిటంటే, చిత్తము లెక్కలేనన్ని పూర్వవాసనలకు సుఖదుఖాలకు ఆశ్రమై వాటిని వేరుగా గమనించగలిగినప్పుడే తనలో తానుండి సాధ్యమగును. చిత్తము లెక్కలేని పూర్వవాసనలకి సుఖదుఖాలకు ఆశ్రమై ఉంది, వాటిని వేరుగా గమనించగలిగినప్పుడే తనలో తానుండి సాధ్యమవుతుంది. ఆలోచన స్థితిలో ఉన్నవాడు యోగస్థితిని పొందలేడు. పరమపురుషుని చేరువైన వాడికి చిత్తం తదనుగుణంగా ప్రవర్తిస్తుంది అని ఈ సూత్రం యొక్క అర్థం. చిత్తము లెక్కలేని పూర్వవాసనలకు సుఖదుఖాలకు ఆశ్రయమైన వాటిని వేరుగా గమనించగలిగినప్పుడు తనలో తానుండి సాధ్యమవుతుంది అన్నారు. ఆలోచన స్థితిలో ఉన్నవాడు యోగస్థితిని పొందలేడు. పరమపురుషుని చేరువైన వాడికి చిత్తం దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తుంది అని ఈ సూత్రం యొక్క అర్థము. దాని గురించి ఇంకా కాస్తంత వివరంగా తెలుసుకుందాం. సో మిత్రులారా, ఇప్పటికీ సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ రోజుకి సెలవు. దీన్ని మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం. అంతవరకు సెలవు మిత్రులారా. పతంజలి యోగ సూత్రాలు, శాస్త్రీయ సాధనా దృక్పథం, జీవన విధాన సారం. సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్, మాచవరం, విజయవాడ 520004. ఫోన్ నంబర్స్ 9848170801, 9848192801 మరియు పిఎంసి పబ్లికేషన్స్ 8-2-603/1/3, థర్డ్ ఫ్లోర్, రోడ్ నంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. ఫోన్ నంబర్స్ 9398676126939867612.